రావు బహదూర్ బాగుందండి. అంటే కొద్దిగా పెద్దగా ఉంది కానీ మూవీ కొత్త ఫ్రెష్ అటెంప్ట్ తెలుగులో. చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. కంబ్యాక్ అంటే అంటే ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది కొద్దిగా, బట్ చాలా బాగుంది మూవీ. ఉందండి, చూడండి, చాలా బాగుంది. బోర్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందండి, డ్యూరేషన్ ఎక్కువ ఉండే. బాగుంది సెకండ్ హాఫ్ అంతా, సత్యదేవ్ వాళ్ళ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ టెల్లింగ్ అంతా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. నార్మల్ వ్యూ కూడా ఉంది, ఫ్లాష్ బ్యాక్ అలా. సంబంధం లేదు ముందు మూవీస్కి, దీన్ని బాగానే ఉంది. స్టోరీ ఉంది, బాగానే ఉంది బ్రో. చాలా లాగ్ ఉంది అంతే, కొంతమంది పడుకున్నారు లోపల అంతే. సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ కొంచెం బాగుంది. డన్, సూపర్ ఉంది. సత్యదేవ్ సార్ అయితే టాప్ ఉంది. యాక్టింగ్ అయితే ఎంత ఆర్ఆర్లో ఎట్లా చేస్తాడు ఎన్టీఆర్ అట్లా ఉంది. డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంది. మహేష్ బాబు వాయిస్ ఇందులో లేదు అంటే ట్రైలర్లో ఎందులో ఉంది. ఏ మైండ్ సెట్ రావాలి సినిమా కంటే ఏం చెప్తారు? అంటే మంచిగానే ఇట్లా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా చూడొచ్చు, అట్లాంటి ఉన్నది. ఏవి గలీజ్ స్టోరీ ఏం లేదు, అంతా న్యాచురల్ ఉన్నది. ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు బాగా? నేను ఏ పాయింట్ కనెక్ట్ అయ్యానంటే మన సత్యదేవ్ ఆ పిల్లవాడిని అంటాడు, అరే ఈడు నా కొడుకు కాదంటే ఆ టేస్ట్కి వస్తాడు డాక్టర్. ఆ పాయింట్కి కనెక్ట్ అయ్యాను. సూపర్ ఉంది అన్న సినిమా, నాకైతే నచ్చింది. అందరికి నచ్చుతారు, మీరు కూడా చూడండి, టాప్ ఉంది. ఎందుకంటే కమల్ హాసన్తో పోలుస్తారు కానీ కమల్ హాసన్ డిఫరెంట్. అండ్ తనకంటూ ఇప్పుడు మనకు సత్యదేవ్ కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ యాక్టింగ్ అనేది ఉంది కాబట్టి తను కూడా ఒక బెస్ట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సినిమాలు. ఈ మూవీ కూడా నిజంగా గుండెల మీద చేసుకొని చూడొచ్చు, కానీ స్లో నేరేషన్ ఇంకోటి ఏదో అంటారు. కానీ యాజ్ ఏ వెంకటేష్ మహా నుంచి ఈ మూవీ వస్తుంది అంటే ఎందుకంటే తన అంటూ ఒక కంచరపాలెం లాంటి ఒక, ఎందుకంటే లోలో ఒక మంచి బెస్ట్ సినిమాతోనే తను ఒక డైరెక్టర్గా ప్రూవ్ అయ్యాడు. ఈ మూవీ కూడా అందులో మహేష్ బాబు ప్రొడక్షన్ నుంచి ఈ మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏంటి కథ నచ్చి సత్యదేవ్ని ఎందుకు పెట్టుకున్నారు అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఒక సత్యదేవ్ అనే కాదు, చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక మేడ్ క్యారెక్టర్, ఎందుకంటే అక్కడ పనిచేసే ఆమె కానీ కొడుకు కానీ యాజ్ ఏ వైఫ్ క్యారెక్టర్స్ కానీ ఆల్ క్యారెక్టర్స్ను చేపించుకున్న విధానం చాలా బాగుంది. సత్యదేవ్ వన్ మ్యాన్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే సినిమా అంతా ఎక్కువ, అంటే లొకేషన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక డ్రాగ్, ఒక ఫీల్ అయితే ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే టూ గుడ్ మూవీ, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా రిచ్ గ్రాండియర్ స్కేల్లోనే ఉంటుంది, ఎందుకంటే రావు బహదూర్ కదా, అట్లాగే ఉంటుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్. సత్యదేవ్ డ్రామా లాగా లెంత్ గా ఉంది కదా, మరి దాన్ని కొంచెం ఓకే చేస్తారు, కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే దాంట్లో కొంచెం సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు రావు బహదూర్ వచ్చేస్తుంది. ఇందులో అతని పర్ఫార్మెన్స్, సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మొత్తం అల్టిమేట్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా రెగ్గొడేహాడు, చూడవసరం లేదు, ఇంకా సినిమా హిట్ అయిపోయింది. కమల్ హాసన్ నిజంగా ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ హైలైట్ చేశాడు, నిజంగా గ్రేట్. కొంచెం బోర్ కొట్టింది? లేదు, ఫస్ట్ హాఫ్ కొద్దిగా అటు ఉన్నా కానీ సెకండ్ హాఫ్ హైలైట్ చేస్తాడు. మామూలుగా ట్విస్టుల మీద ట్విస్టులు, ఎంజాయ్ చేయండి. కొంచెం లాగ్ సార్, కొంచెం లాగ్ సార్, పర్లేదు సార్, మంచిది సార్, బాగుంది సార్. ఎలా అనిపించింది సినిమా? మూవీ మాత్రం నాకు ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. హాలీవుడ్లో తీస్తేనేమో మన ఇండియాకి వస్తే ఇలాంటి ఫిలిమ్స్ ఒక 1000 కోట్లు కొడుతుంది. మూవీ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకుర్రి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా ఏమంటారు కనెక్ట్ అయిపోయిన మూవీకి అయితే. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం అసలు కొంచెం ఏడ్పిచ్చేసింది డైరెక్టర్. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా, నాకు సెకండ్ బాబు క్యారెక్టర్ మాత్రం నాకు మంచిగా చాలా కనెక్ట్ అయిపోయినా. మూవీ 20 మినిట్స్ మాత్రం, లాస్ట్ 20 మినిట్స్ అసలు మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏమంటారు వెయిట్ చేయకండి. లాస్ట్ 20 మినిట్స్ చూస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ఓవరాల్ మూవీ నచ్చుతుంది మీకు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామన్నారు, బాహుబలితో పోల్చారు, మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? బాహుబలితో పోల్చలేమన్నా, కాకపోతే ఏంటంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్ ఫిలిం అవుతుంది. ఒక 10 years తర్వాత నచ్చుతుంది. కొంతమందికి ఆడియన్స్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నాకైతే నచ్చింది, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ బోర్ అని కాదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనము వేరు చేయొద్దు, ఎందుకంటే హాలీవుడ్ ఫిలిమ్స్ 1 hour 20 minutes ఉంటుంది.
అది మొత్తం కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా మొత్తం ఏమంటారు ఒక బ్రేక్ ఇవ్వకుండా వచ్చేస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనకు కొంచెం బోరు, అలా హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా కొన్ని బోరు కొడతాయి. ఎన్ని ఘట్టంలా టీనేజర్ రాజు క్యారెక్టర్, ఓల్డ్ రాజు క్యారెక్టర్ ఉంటుంది. వేరియేషన్స్ మాత్రం ఎక్సలెంట్ చూపెట్టిండు. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్స్. మన తెలుగువాడు మనకి మంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో దొరకడం మన అదృష్టం. ఆడియన్స్ అయితే పక్కా ఇలాంటి ఫిలిం చూడాలి. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇలాంటి కల్ట్ క్లాస్ ఫిలిం చూడాలని కోరుకుంటున్నాం. చూద్దామనే ఆలోచనని పక్కగా తీసేసి థియేటర్కి వచ్చి చూడండి. పర్ఫెక్ట్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అంటే ప్రీ క్లైమాక్స్ దాకా స్టోరీ ఏంటో రివీల్ కాకుండా చాలా గ్రిప్పింగ్గా సస్పెన్స్ఫుల్గా తీసుకెళ్లారు మన వెంకటేష్. గ్రాండ్ ఇయర్ అండి ఫిల్మ్. పర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారిది కానీ, హీరోయిన్ కానీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ఇంతకుముందు తీసిన మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఫిల్మ్ ఇది. టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్ అది. డిఫరెంట్ గెటప్స్, అంటే కింగ్స్ బ్యాక్ డ్రాప్, 1980s ఆ బ్యాక్ డ్రాప్ లో ఫిల్మ్ అంటేనే అలా తీసుకెళ్లారు సినిమాని. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. అక్కడే ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూడా డ్రామా మైండ్ లో తిరుగుతుంది. డిఫరెంట్ ఫిల్మ్. కన్ఫ్యూజన్ ఏం లేదండి. పర్ఫెక్ట్ థియేటర్కల్ గా ఉన్న ఫిల్మ్ లో ఎందుకు రీచ్ అవుతుంది ఆడియన్స్ అంటే తెలుగు నేటివిటీకి సంబంధించి, తెలుగు రాజులకి బ్యాక్ డ్రాప్ సంబంధించింది. టైటిల్ కూడా రావు బహదూర్ అని మన అందరికి తెలిసిన టైటిల్ కాబట్టి ఈజీగా కరెక్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది ఆడియన్స్, ప్రతి ఆడియన్స్. సినిమా బాగాలేదండి. నాకు అయితే ఫుల్ బోర్ కొట్టింది, తలపోటు వచ్చింది సినిమా. మేము కష్టపడి డబ్బులు కొనుక్కొని వచ్చినందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాం మేము సినిమా అయితే. దీని బదులు బావర్చికి వెళ్ళి బిర్యానీ తినేస్తుంటే మాకు బాగుందని అనిపిస్తుంది. సత్యదేవ్ గారు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేశారో, ఆయన దీనికి ఇచ్చిన హైప్ కరెక్ట్ కాదు. మీరు సినిమాలో దమ్ముంటే ఆడియన్స్ వస్తారు. హైప్ ఇచ్చుకొని సినిమాలని ఇచ్చేయద్దు. తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు ఉంది, ఇలా హైప్ ఇచ్చి చెడగొట్టద్దు. థ్యాంక్ యూ. ఆయన డిఫరెంట్ గెటప్లు చేశాడు కదా, వాటిలో గెటప్లు బీడ్ స్టైల్ మార్చాడు అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయలేదు. అవేమి గెటప్లు అనొద్దు. ఆయన పర్ఫార్మెన్స్ చేశారు కానీ సినిమా బాగాలేదండి. స్టోరీ నచ్చలేదు. స్టోరీ లేదు సార్, ఫుల్ ల్యాగ్ తీశారు. కన్ఫ్యూజ్గా అయిపోద్ది సినిమా. లాస్ట్లో 20 నిమిషాలు ఏం బాగుంటుందండి, మామూలుగానే ఉంటుంది సినిమా. జనాలకు, సాధారణ ఆడియన్స్ అయితే నచ్చదండి. ఇప్పుడే సినిమా సగం ఖాళీ ఉంది, చెప్పకూడదు మనం అంతే. సినిమా బాగాలేదండి, నాకు నచ్చలేదు. సినిమా ఎలా ఉంది? రావు బహదూర్ సినిమా నేను రీసెంట్ టైంలో చూసిన అట్టర్ ఫ్లాపులు బెస్ట్ అట్టర్ ఫ్లాప్. సో ఈ సినిమాతో వెంకటేష్ మహా దొరికేశాడు. బతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా వచ్చి సినిమా చూసుకోండి, బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో ఒక స్టోరీ 3 గంటల సేపు నాకు నరకం చూపించాడు. ఊర్లో వేస్తారు చూడు డ్రామాలో, చిన్నప్పుడు తెరకట్టి అలాగ ఒక రూమ్లో 4 ఆర్టిస్టులు పెట్టి భారీ డైలాగులు ఇచ్చి నేను పెట్టిన 200 రూపాయలు నాకు బొక్క పెట్టి, సో నాకు నచ్చలేదు. వద్దు. అంటే చాలా గెటప్లు వేసాడు, ఆ గెటప్లు మీకు ఏం నచ్చలేదు? నాకు యాక్టింగ్ పరంగా ఏమనిపించిందంటే, సత్యదేవ్ గారు తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడా అన్నంత రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ విషయంలో నేను సత్యదేవ్ గారిని తప్పు పట్టను, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక మంచి ప్లాప్. సెకండ్ హాఫ్ బోరు, తలనొప్పి, నాకైతే పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ వెళ్ళిన 10 నిమిషాలకే నాకు బుక్ అయిపోయిండ్రా, నా టికెట్ డబ్బులు పోతే పోయింది, పారిపోదాం అనుకున్నా. నిద్ర వచ్చేంతో పక్క నుంచి ఒరే లేకరా 200 రూపాయలు ఎందుకు నాశనం చేసుకుంటావు, చూడరా వచ్చావు కదరా, ఏసీ ఉందరా అంటే. మరి అలాంటి సినిమాలు ఎందుకు తీసాడు అంట? వీళ్ళు స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడు, పేపర్ మీద ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంటుంది. అసలు మహేష్ బాబు గారు ఏం చూసి ఏమి సినిమాను ఓకే చేశారు. నాకైతే ఇంటర్వ్యూలకి కళ్ళంటే రక్తము చుక్కలు వచ్చాయి. అసలు రేపు పొద్దున్నే ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసి రేపు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఒకటే చెప్తా, పోస్టర్లు అంటే ఇచ్చిన డబ్బులు వస్తే రావు బహదూర్ గొప్ప రేపు టైం. దయచేసి ఇలాంటి డొకడా స్క్రిప్ట్లు మాత్రం ఎంచుకోవద్దన్న. బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయనకి ఒక రేంజ్ పెరిగింది, జనాల్లో ఒక మంచి ఆర్టిస్ట్ వచ్చాడు, తెలుగులో కూడా దమ్మున్నోడు, ఏదైనా చేయగలడు తెలుసు. గాడ్ ఫాదర్లో చేశాడు, అదే పేరు నాకు గుర్తులేదు కానీ. సో మంచి స్క్రిప్ట్ వస్తే ఏదైనా సక్సెస్ అవుద్ది. సో ఇలాంటి బొకడా స్క్రిప్ట్లతో వస్తే మాత్రం తీసి అవతల పడదూపుతారు. సో నాకైతే నచ్చలేదు, మంచి డిజాస్టర్.